రాయ్ ఇట్రా రా ఇట్రా రా వచ్చాడు వచ్చాడు. పంచిప్పు ఇప్పో ఇప్పురా ఇప్పు ఇప్పేశాడు ఇప్పేశాడు. వదిలే వదిలే ఇప్పేశాడు వదిలే. కింద పరు కింద పరచురా పరచు. రాయ్ ఆ కత్తులని ఇందులో పడేయండిరా. కత్తులు పడేయండిరా. పడేస్తామంట్రా పడేస్తామంటే మొత్తం ఎత్తుతారు మొత్తం ఎత్తుతారు. వదిలే వదిలే మూట కట్టు మూట కట్టు. మూట కట్టాను. కట్టేశారు కట్టేశారు. రక్తం రక్తం రక్తం. వదిలే రే ఇక్కడ రా ఇక్కడికి రా. రారా వచ్చాడు ఈ వచ్చాడు. మూట తీసుకెళ్ళి ఆ జిప్సీలో పడి దాంట్లో తప్ప మిగతా బళ్ళన్నిట్లో కాలు తీసి వెళ్ళండి అన్ని బట్టలు గాలి తీసేయండి తీసేయండి. కత్తులు పడేస్తారు గాలిలో తీసేస్తా ఉంటారు. అమ్మాయిని వదిలే అమ్మాయిని వదిలే వదిలే వదిలే. నువ్వు నా జిప్సీలో కూర్చో. కత్తి తీసుకో తీసుకో.
ఎక్కడికని ఫోన్ చేయమంటావు? బంధువులలో లేడు, ఫ్రెండ్స్ దగ్గర లేడు. పర్లేదు, దిక్కు, చిలక్కి చిక్కినట్టు చెప్పారు. ఈ మ్యాచ్ గెలిస్తే నీ లైఫ్ మారిపోతుందిరా అని మన మాట లెక్క చేశాడా? అసలు అసలు మ్యాచ్కే వెళ్ళలేదట. ఎక్కడ సార్ మీ అబ్బాయి టాలెంట్ తగ్గ గుర్తిప్పిద్దాం అనుకుంటే మ్యాచ్ లోనే పార్టిసిపేట్ చేయకపోతే మేమేం చేయగలం అని ఆఫీసర్స్ అంటుంటే అలా తీసేశారు. మా నాన్న మన గురించి అయ్యో వాడు కబడ్డీ ఆడడానికి వెళ్తున్నాడు కదా, అవసరానికి ఉపయోగపడతాయని డబ్బులు కూడా ఇచ్చాను కదండి. భలే మంచిది. అనుకున్నాను. ఇచ్చావా? ఇలా డబ్బులిచ్చే వాడిని అడ్డగాడిలా తయారు చేశావు. నువ్వు తెరిస్తే చాలు మొత్తాలు ఆడడం, చాడీలు చెప్పడం. నువ్వు బెర్రీ డాన్లా అవన్నీ నమ్మేసి వాడిని వెనక్కేసుకుని రావు. అసలు ఆ బ్యాంకులో అమ్మాయికి ఏం చెప్పాటో తెలుసా? మా నాన్న మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాడు అని చెప్పాడట. ఆ అమ్మాయి మొన్న నాకు ఫోన్ చేసి ఒకటే బాధపడిపోవడం, సారీ సార్, నేను మా వారికి అన్యాయం చెయ్యలేను అని. చెయ్యి వాడితో ఒకటి కాదు అన్నది. ఈసారి ఎలాగైనా వాడు సెటిల్ అవ్వాలని ఎప్పుడు దేవుడికి కనీసం దండం కూడా పెట్టని నేను నిన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుకొచ్చాను. మరే ప్రసాదం కూడా తెచ్చాను. ఇదిగో వసుంధరా, ఇక్కడ నాపకం. ఈ రోజు పోవడం నేను తేలిపోవాలి. అవును డాడీ, ఈసారి వదలకు. నాకు కూడా పెద్ద తలకాయ నొప్పి అయిపోయాడు. ఎవరు కూడా కెరియర్ కి సంబంధించిన విషయాల్ని ఇంత సిల్లిగా తీసుకోరు. చెల్లెలు రాణి రాణి చాలా డేంజర్. అసలు ఏం సాకు చెప్తాడో చూద్దాం. ఏం చెప్పినా నో ఎక్స్క్యూజ్. కెరియర్ కంటేనా? చెప్తా అయిపోయాడు ఈ రోజు. వేసుకుంటావా? ఇన్ని రోజులు అమాయకురాలైన అమ్మనే చూశాడు, ఈ రోజు చూస్తాడు తల్లో జేజమ్మిలికి రావాలి అదొకి. నేను ఎల్లోసారి మోహన్ చూపించేసి వస్తాను. ఇక్కడే ఉండు. కొట్టండి నాన్న, నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. టోర్నమెంట్కి వెళ్ళి ఆడకుండా తిరిగి వచ్చానంటే మీకే కాదు ఏ తండ్రికైనా కోపం వస్తుంది. నన్ను కొట్టండి నాన్న, చితక్ కొట్టండి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పారేసినప్పుడు మీరు నన్ను కొట్టలేదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఎగ్గొట్టి జ్వరం అబద్ధం అన్నప్పుడు మీరు నన్ను కొట్టలేదు. అప్పుడే కొట్టుంటే ఇప్పుడు ఇలా అయ్యేవాడా అని అమ్మ అడక్క ముందు నన్ను కొట్టండి నాన్న, నన్ను కొట్టండి. ఒరేయ్, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దు. ఒంటి మీద ఆ దెబ్బేంటి? మ్యాచ్ మానేసి ఊళ్ళో వాళ్ళ గొడవల్లో తలదూర్చావా? లేదమ్మా, ప్రాక్టీస్ కొంచెం ఓవర్ అయిందంతే. ఆడని మ్యాచ్ కి ప్రాక్టీస్ ఒకటా? హాస్యానికి ఇది టైం కాదు ఆశ, ప్లీజ్. నిజంగానే తండ్రులు కొడుకుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నా కోసం ఎప్పుడు గుడికి వెళ్ళ నాన్న గుడికి కూడా వెళ్ళి మొక్కుని ఉంటారు. అదేంట్రా నానన్న మాటలు అచ్చం విన్నట్టే చెప్తున్నా? తండ్రి మనసు కొడుకు తెలుస్తుంది కానీ కూతురికి ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు పెరగటం, క్వాలిఫై అవగానే అక్షంతలు ఎంచుకొని అత్తారింటికి వెళ్ళటం. ఇదిగా మీరు చేసేది. మ్యాచ్ ఆడుకుంటే